ఏం మాట్లాడతారు చూసుకుని మాట్లాడచ్చు సార్. రెడీగా ఉన్నా ఉత్సాహం చూస్తున్నాను నేను. చెప్పండి సార్. నమస్కారం. మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కొన్ని వందల సినిమాలు చేస్తున్నాం. మీకు అప్రిషియేషన్ కానీ కాంప్లిమెంట్స్ కానీ కొత్తగా ఏం కాదు, అవార్డులు ఎన్నో చూసారు. బ్రహ్మానందంకి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది? తండ్రి గారు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? మై హ్యాపీనెస్ చాలా మంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నట్టు మీ అబ్బాయి చాలా బాగా చేశారు సార్ అంటారు. ఏమేమనుకుంటారా ఎంత బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకఖండంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. సార్ బ్రహ్మానందం సార్, ఇంటివి సార్ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే సాధ లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటాను, సక్సెస్ అయింది. సో ఇలాంటి నేను ప్రయోగాత్మకం కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బులతో వెళ్ళిపోవటం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో నా థాట్. మొన్న పేరు జీవన్కి మెగాస్టార్ వచ్చారు కదా, చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోరోవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను. బట్ ఇంకా ఐ డోంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ అంటే టోటల్గా అప్పుడు కనపడకుండా మళ్ళీ ఒకసారి అనగా ఇది కంబ్యాక్ బ్రహ్మానందం ఏం లేదండి. కొంచెం పరిగెడుతుంటాం, ఒకసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచిగా తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్ గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకున్నట్టు ప్రజలు ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్ గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఏంటి సార్ దేవి హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా, దేవిది ఏంటంటే ఎవరు పెద్ద అంటే నాకు అర్థం కాదు. ఏదో ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి ఏదో బస్ స్టాండ్ లో ఉంటుంది సార్ అది హౌస్ఫుల్ అన్నాడు. అలాగే ఓహో పోయింది. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టివ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫ్యామిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్ కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగడానికి లోపలికి అంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ చేస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశివులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా సక్సెస్ ఈ సినిమాని మరి మీరు సక్సెస్ స్టోరీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇట్టారే, మీకు సక్సెస్ స్టోరీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యాన్స్ సక్సెస్ స్టోరీ అండి, సక్సెస్ స్టోరీ ఇతను అడగాలి, అది నాకు తెలిసిన విషయం కాదు. ఖచ్చితంగా బ్రహ్మానందం గారి తోటే టూర్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటారు. అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తారు ఆయనకి. అవునండి, అవును. ఇప్పుడు కలిసి సార్ ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్, ఎంతవరకు వచ్చింది? ఎలా ఆల్రెడీ ఒక 45 days షూట్ అయిపోయింది. ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేస్తాం.
ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా అదే అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు ఇక్కడ మరి చేసావు కదా బాగా చేస్తాను, చెయ్యి కంటిన్యూ చేయి, ఆపద్దు అది రామేశ్వర గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం ప్రతిరోజు కనీసం 10 వందలు నాకు గుర్తు చేస్తుంది. సరే, మీ తొలి సినిమాలో అప్పుడు కూడా హీరో షార్ట్ హీరో చంద్రమోహన్ గారు, మళ్ళీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు హీరో ఎలా ఉండండి? అదంటూ కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. నా జీవితంలో, నా నిజ జీవితంలో నాకు దొరికిన వాళ్ళంతా మరీ పొడిగిన వాళ్ళు, అందుకని ఈ రకంగా కాంపెన్సేట్. అదే సార్ డైరెక్ట్ గారు సో సార్ థియేటర్లో సినిమా జనాలతో చూసుంటారు సార్, మీరు రిలీజ్ ముందు ఎంత చూసినా సార్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ ఫ్లాస్ లేకుండా ఎలా అనిపించింది సినిమా? సో ఫన్ పాయింట్ లోని ఎమోషన్ పాయింట్ లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సెస్ మాల్కి ట్రిపుల్కి వెళ్ళాము హౌస్ఫుల్స్, అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్ తో మాత్రం మాకు చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉన్నాయి సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్ లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. మీరు డైరెక్టర్ గారికి మరి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకా సినిమా బాగా వచ్చిందేమో అంటే దాన్ని మీరు ఏమంటారు సమాధానం? ఫ్రీ హ్యాండ్, నేను ఫ్రీ హ్యాండే ఇస్తాను సార్. ఆయన చెయ్యి, ఆయన అంత దూరం ఉన్నాడు, ఇక్కడ పట్టుకుంటాను. రిలీజ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయండి. రిలీజ్ ముందు కూడా ఫ్రీ హ్యాండే ఇచ్చాను. అయ్యో, ఈ హ్యాండ్స్ కూడా ఎందుకు సార్? ఆయనకి హ్యాండ్ ఇచ్చాడు, ఈయన హ్యాండ్ ఇచ్చాడు అనేది ఏ రకంగా హ్యాండ్ ఇచ్చాడు మేడం? బ్రహ్మానంద సార్, మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో అన్మెచ్యూర్డ్ గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీ అందించారు. చాలా రేర్ గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్ లేని గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మేము చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంట్రెస్ట్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది క్యారెక్టర్ లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది, బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటిపడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మొనాటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మన రంగమార్తంతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. దానికి మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వడానికి వీలు లేకుండా చేయడం అదే చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు, దట్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మన అవుతుంది మంచుకోగలం అనేది అలా చేయించి చూపించగలుగుతుంది. ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. సార్ డైరెక్టర్ నిఖిల్ గారు, అంటే నాటకం చుట్టూ ఒక ఎమోషన్ ని బిల్డ్ చేసి చివరిలో నాటకం లేకుండా ఎందుకు చేశారు? అంటే బేసిక్ గా అతను యాక్టింగ్ అంటే చాలా ప్యాషనేట్ సార్. నాటకం అని మీరు స్పెసిఫై చేశారు కదా, అవునవును. సినిమాని స్పెసిఫై చేయలేదు, సడన్ గా ఎందుకని ఫ్లిప్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ లోని ఈ థియేటర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సినిమాలోనే ఒక హీరోగా లాంచ్ అయ్యారు అని అంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపించింది సార్. మాకు నాటకం ఏదైనా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను. Okay, okay. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా అవును సార్, నాటకం. Yes, sir. సో అది ఏమన్నా అనిపించిందా? అంటే నాటకం నాటకం నటన రెండు ఒకటే. అలాగే సార్, అతని ఉద్దేశం ఏంటి? యాక్టింగ్ అనే దానిలోనే డిఫరెన్స్ తప్ప నటన అండ్ నాటకం, సినిమా, ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ యాక్షన్. పోతే నాటకం అని ఉండొచ్చు, సినిమా అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు అండ్ ఆ ఫీలింగ్. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, అయ్యా 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా లేదా అంటే పెద్దరాయుడులో ఫాదరా? ఆ 2 సినిమాలు నేను చూడలేదు కాబట్టి ఫాదర్ ప్రామిస్. అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్. నేను సినిమాలు ఎక్కువ చూసి అది టైం లేకపోవడం కొంత,
ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా. మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవరైనా మనరాడు సినిమాకి. ఆ భయం ఇప్పటికరోపు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా, లేదా గౌతమ్ ఫ్రీ హ్యాండ్ చదవట్లేదు, ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తలేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తలేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. అండ్ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్ లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే 20 years దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి, మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి వృత్తి మనం ఏం చెప్తే చేయాలి. బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత మిగులుతాయి, ఎగటం అవాయిడ్ చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి. మీకు తెలియని విషయాలు రెండు. ఒకటి ఏంటంటే వీడికి నియరింగ్ టు 38-39 years ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నాను కొట్టారు అది కొట్టి చూపిస్తున్నా, డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్ నన్ను నమ్ము రాముడు నెక్స్ట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా, లేదంటే మళ్ళీ కొత్త గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ కామెడీ ట్రెండ్ వచ్చింది. సో మాకంటే లైటర్ వే ఇంట్లో మీరు బ్రహ్మానందం గారు మీరు రోజు చూస్తుంటాం, అంటే రోజు మెయిన్స్ లో అట్లా చూస్తుంటాం. మీరు తండ్రిగా కాకుండా బ్రహ్మానందం గారు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆన్ స్క్రీన్? తండ్రిగా కాదు, ఇట్లా ఆన్ స్క్రీన్ అంటే మేము ఇంట్లో బాగా రోజు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో మాట పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, సర్వసాధారణంగా ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగా చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు డెసిషన్ తీసుకున్నావు కదా తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీకు కావాలని అంటే పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అయితే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి. గుడ్ సార్, బాగుంది. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం మనం చూసుకున్న అదృష్టం వచ్చింది. మంచిగా చూసుకుంటే రంగమార్తన అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందంగా చూసాం. సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఉంటాయి అనేది ఒక చూపించారు. సో మీ నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అంటే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. డెఫినెట్గా అలాగే ఇప్పుడు చేస్తున్నప్పుడు 2-3 సినిమాలు అలాంటివి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. మధ్య చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అన్నారే, ఏమవుతుందంటే ఇండియా పాపం పుట్టిన డైరెక్టర్లు ఉన్నారు, ఒక 25-30 years లోపు కుర్రాడు. సార్ మేము మీరు చూసి పెరిగాం సార్, మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి. ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొక్క అది, దాని వెంటనే తిరిచి అవతలపడేలా నో నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అని అనలే. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు, అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు, దీనివల్ల పెద్ద మనకు వచ్చే ఆశయం ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లో చేసిన. ఇవాళ ఈ సినిమా మొన్న రంగమార్తాండ, రేపు రాబోయే సినిమాల్లో
మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మాత్రం చెప్తాను, చేస్తాను కూడా. లాస్ట్ డైలాగ్ అయితే రీసెంట్ గా బాగా ఫేమస్ అవుతుంది సార్. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ నేను చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్. ఓకే సార్, డైరెక్ట్ గారు సార్, సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ని కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు అని నమ్ముతారా మీరు? అవును సార్. ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానంద గారుతో ఉన్న పెయిన్ని కానీ ఎక్కడ అంత పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అంటే ఏమంటారు? అంటే దాన్ని కామెడీ యాంగిల్ జరిపేసారు కొంచెం. యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేశారు సార్ సినిమాలో, ఇంతవరకు డిస్కస్ చేయని ఒక సీరియస్ ప్రాబ్లం, మంచి ప్రాబ్లం డిస్కస్ చేశారు, మంచి పాయింట్ అది సార్. సో దాని ఆ పెయిన్ జనాలు తెలిసేలా చేయలేకపోయారు. ఓకే, అంటే అంటే యాక్చువల్లీ పెయిన్ అనేది తెలుస్తుందనే బిలీఫ్తోనే వెళ్ళాం సార్ ముందుకు స్టెప్ వేసింది. అది ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగుంది మీరు చెప్తున్నారు బట్టి. బట్ విన్నదాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని, ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా నేను మాట్లాడలేదు. ఈ ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు. ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది, సెట్ అయింది అని అనుకున్నాం. మీరు చెప్పినట్టు మేబీ ఇంకొక ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉంటే అప్పుడు ఏమైనా ఉండేది. ప్రభాకర్ గారు తండ్రి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు, లేకపోతే ఆయనే జాయిన్ అయ్యారు. అవును సార్. కూతురు వెళ్ళి తాతను కలవద్దు అని చెప్తారు, ఎందుకు కలవద్దు అంటారు తెలియదు. మనవని హీరోని కూడా కలవద్దు, అప్చెల్లి సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలుగు పేషలో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్ లో కొంత ఉండి ఉండాలి సార్. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయింది, అందరిని ప్రజెంట్ చేయాల్సి ఉంటే అప్పుడు ఇద్దరు పైన మనకు తెలిస్తే బాగా కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండేది. అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడట్లేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాబట్టి సో ఈ పెయిన్ కొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో కొత్తగా ఎంచుకున్న పాయింట్ అది జనాలు కనెక్ట్ అయ్యి సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనం వికసిస్తున్న మొగ్గ, వికసిస్తున్న మొగ్గ కూడా కాదు, బడ్డింగ్ స్టేజ్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రం చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు ఉళ్ళి వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే పొద్దున నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి చూసుకోవాలి. మీకే పని చేశారండి. నెక్స్ట్ హాయ్ సార్, దిస్ టార్జన్ ప్రెస్టీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ ఫీల్ సార్ ఆ కామెడీ? డైరెక్టర్ అండి, అంతా రచన అంతా రాసుకున్న వాళ్ళు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయడం కంటే మ్యాక్సిమం మా జంజాల గారు, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఒక సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మొన్నటి మన వైట్ల సినిమా దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ చూశారు కదా, అవి మోతాదు మెచ్చకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి డే 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్.
తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకొచ్చేసారు. ఇంకా కొన్ని ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక చోట అద్భుతంగా చేసేది అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రం నాకెక్కడో చిన్నప్పుడు చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజలు కూడా కలిగింది, లేకపోతే చాలా ఈ సినిమా చూస్తారు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలింగ్స్ ఐ లైక్ ది అంటారు. నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. అయితే మీ గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు మీరు ప్రమాణం? నా 3 సినిమాలు అంటే లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి స్టార్టింగ్ అయింది. అండ్ లైక్ ఫ్రైడే అంటే ఒరిజినల్గా ఎవ్రీ ఫ్రైడే ఆల్ ది 3 మూవీస్ ఎట్లా అయితే ఉన్నాయో అదే జరుగుతుంది. సో ఐ థింక్ సాటర్డే మై అంటే ఆల్ ది మూవీస్ డే 4 ఈస్ గ్రేటర్ దెన్ డే 3 ఈస్ గ్రేటర్ దెన్ డే 2 ఈస్ గ్రేటర్ దెన్ డే 1 లాగా ఉంది. సో యాజ్ పర్ యాజ్ ఇప్పటివరకు ఉన్న దాంట్లో మాత్రం ఉన్న చిన్న ఏవైతే ప్రోగ్రామ్లో వేసుకున్న మన షోస్ ఉన్నాయో ఈవినింగ్స్ అండ్ నైట్స్ అయితే దే ఆర్ వెరీ డూయింగ్ వెరీ వెల్. ఓపెనింగ్స్ యూజువల్గా కూడా ఫ్రమ్ ది బ్యానర్ 20-30% అలా ఓపెన్ అవుతుంది. నేను అట్లీస్ట్ కొంచెం ఒక 40% వరకు స్టార్ట్ అయింది. సో టుడే ఈస్ ది టెస్టింగ్ టైమ్ అండ్ ఐ థింక్ దే ఆర్ బ్యూటిఫుల్లీ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ క్లోజ్ అవుతున్నాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ. చాలు ఇంకా ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి, మంచి సపోర్ట్ కాబట్టి. సార్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. మీరు అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్ లో నుండి కూడా మీరు వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ లో ఎవరి వెనకాలైనా ఆ తిత్తున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. మీ లైఫ్, నా లైఫ్, ఇంకో వాళ్ళ లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళు తప్పని కూడా నేను అంటలేదు సార్. వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏది టైం అంటే డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,00,000 మాట్లాడుకుంటారు. అవి మనకెందుకండి? ఆ ముందుకు వచ్చేసి ఎంటైర్ చేసిందని అనుకో, ఏంటి నేను చేసిందని అడగటానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలా మంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ హాట్ టాక్స్ లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ భోజనాలు అయిపోయినాయండి మీరు, అందువల్ల సాలిడ్ గా కూర్చుని ఉన్నారు. నేను ఇంకా బ్రేక్ లో వచ్చాను లేండి, అందుకని అంటే మధ్యలో అడ్డొస్తున్నాను. సారీ సార్, ఏమనుకోవద్దు. నేను చిత్రమందిర్ నుంచి షూట్లో ఉండేవాడు. బ్రేక్ ఇచ్చిన తర్వాత బయలుదేరి పైగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 15 minutes ఎంతో పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, రియలీ ఐఎమ్ వెరీ సారీ. గౌతమ్ గారు, సో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఎక్కడ చుట్టేసినట్టు అనిపించలేదు. యూ డన్ వెరీ వెల్. ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఐ హావ్ సీన్ అంటే ఎలా చేస్తున్నారు ఏంటంటే, చిన్నప్పుడు మేము చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన చాలా బాగా చేశారు. ఫర్దర్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కానీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫర్దర్ స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ స్టోరీ ఏదైతే చేస్తున్నామో అది సీన్ చూపించారు దాంట్లో. అదే లాస్ట్ లో ఒక సీన్ ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ షూట్ చేసిన సినిమాలో, నెక్స్ట్ జరిగే సినిమాలో సీన్ అది. సో నెక్స్ట్ చేసేది మాత్రం అదే సినిమా, వైబ్ అండ్ సినిమా పేరు. సేమ్ ఇదే ప్రొడక్షన్ లో ఆల్రెడీ 45 days షూట్ చేస్తాం. ఈ 28th నుంచి మళ్ళీ యాక్షన్ డ్రామా. అవునండి, యాక్షన్. అండ్ డైరెక్టర్
యాక్చువల్లీ మీకు ఒక ప్రోడక్ట్ అంటే మీకు ఒక బేబీ ప్రోడక్ట్ లాంటిది కదా ఈ సినిమా. ఎన్నో కళలు వింటారు దీని గురించి, చాలా మంచిగా తీసుకొని వచ్చారు. అండ్ రీ రిలీజెస్ కూడా జరుగుతున్నాయి కదా, అదేమన్నా కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించింది అంటారా మన సినిమా మీద? అంటే రిలీజ్ కి వెళ్ళే జనం అక్కడికి వెళ్తారు సార్, మన సినిమాకి వచ్చిన జనం మనకు వచ్చేస్తారు. సో ఇంపాక్ట్ అనేది కొద్దిగా పడుండొచ్చు, బట్ బ్రహ్మాండంగా ఈ సినిమా అంటే ఆటోమేటిక్ గా దీనికి వచ్చే పుష్ అనేది వేరే ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను సార్. అంత బాగా ఉంది కానీ విజయ్ గారు సీన్ లేదు, సినిమా అనేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆ సినిమాలు సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడండి, మామూలు కాదు. కాకపోతే ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మనకు గొప్పగా ఉన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం పెట్టుకుంటే, నేను ఎంత గొప్ప ఉండొచ్చు, నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాలతో పెట్టుకుని వచ్చి అనుకోండి, పువ్వులు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బియ్యం భూమంది హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, డైరెక్టర్ గారు చేస్తుండొచ్చు, కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా, నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాడి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలం ఇంద్రాడు చూసి చూద్దాం అనుకునేటువంటి ఐడియాతో రావడం అనేది రియల్లీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో. నెక్స్ట్ జ్యోతి గారు. నాన్నగారు బేసిక్గా మొదటి లెక్చరరు, ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, రియల్గా ఆయన ఆర్టిస్ట్. సో మీరు నేను చాలా గ్యాప్ తీసుకుని ఇంట్లో మీకు ఏ అవకాశం నాకు తెలియదు. యాక్టింగ్ పరంగా అయితే మీరు ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు. సో ఈ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది? ఆయన మీరు ఫేస్ చేయడం కానీ మీరు ఆయన ఫేస్ చేయడం కానీ ఏమి చేయట్లేదు, ఏదో చెయ్యాలి అంటే ఆయనకి నేనేదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడేదో ట్రై చేస్తున్నాడు, వీడేదో స్పేస్ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడేదో పని చేస్తున్నాడు అని అది ఆ ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆయన నన్ను ఎప్పుడు ఏంటో నువ్వు ఏదో చేయని ఎప్పుడు లేదు. మమ్మీ తర్వాత మళ్ళీ దూత ఒక వెబ్ సిరీస్ చేశాను, దూత తర్వాత మధ్యలో బ్రేక్అవుట్ ఉన్న సినిమా చేశాను, ఆ తర్వాత ఇప్పుడు ఇది చేశాను. సో నేను పని చేస్తూనే ఉన్నాను. ఎంతగా మనకి ఎక్స్పోజర్ రాకపోవచ్చేమో కానీ, బట్ పని అయితే చేసుకుంటూనే ఉన్నాను. నేను ఎక్కడ అంటే నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వస్తుంది ఎవరికి తెలియదు. సో నువ్వు ఎంత రెడీగా ఉంటే అంత బెటర్ అనేది నా గట్ ఫీలింగ్. సో దానికోసం నా ప్రిపరేషన్, నా వర్క్ ఏదైతే రోజు కాన్స్టెంట్ గా జరుగుతూనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదు. తర్వాత ఇంకో పాయింట్ గుర్తు గారు అంటే, మనం ఏదో పుష్ చేసిందా చెప్పేది చేసేద్దాం, మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉంటాం నీకన్నీ వాడి చూడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురావాలి సార్. ఈ పని కీప్ డూయింగ్ యువర్ జాబ్, ఈ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం. బిలాంగ్ టు వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఇంట్లో నేను ఉంటున్నాను నాకు ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం ఎప్పుడైతే పడతావో అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికి నేర్పాను, అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్ గా చేశాడు సార్, చాలా బాగా చేశాడు. అబ్బా ఏంటి సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్ గా తిట్టలేదు కానీ, ఏంటి సార్ అలాంటి ఇంట్లో పెట్టుకుని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలి అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే రాగదు. ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. మంచి ఆర్టిస్ట్, మంచి ఫిలాసఫీ. ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన యూజువల్గా తండ్రి పోలికలు కావచ్చు, పాత పోలికలు కావచ్చు, ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన క్వాలిటీ ఇద్దరికి నాకెందుకు సార్ నాడే చెప్పుకుంటాడు, నాకేం అడిగిందండి. అంటే మీరు అడిగిన ప్రశ్న తెలంగాణ ఆన్సర్. చిన్నప్పటి నుంచి చూసినా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంధ్యాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్ లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంధ్యాల గారి పేరు రాకుండా ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదు. ఆ గ్రాటిట్యూడ్
లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరైనా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్ గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్ గా రంగమార్తానికి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తానికి ఒక సీన్ లో లంచ్ వెళ్తే బయట అన్నీ అడిగాను ఏంటి ఇంకా రాలేదంటే తిరిగి ఇంటికి వెళ్ళి మాట్లాడంటే రేపు పొద్దున సీఎంకి నేను కొంచెం వీక్గా కనిపించాలి కూడా దానికోసం ఎంత తిరిగి అన్నారు. రేపు పొద్దున నా ఫేస్ లో కనిపిస్తే సీఎం ఇంకా ఎలిట్ అవుతుంది. అంటే ఈ ఏజ్ లో ఆయన ఇంకా అంటే నేను అంతే ఆయన సీనియర్ లేదు, ఆయన ప్రీవియస్ అన్ని చేస్తున్నాను. బట్ స్టిల్ ఈ ఏడు వచ్చాక ఆ సీనియర్ పర్ఫార్మెన్స్ ఆయన అంటే తిరగకుండా ఉండి ఆ ఫేస్ లో కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు అది యాక్టర్ గ్రోన్ యాక్టర్ గా నాకు ఎంత ఇన్స్పైరింగ్ అవుతుంది. సో యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ వెరీ వెరీ బెస్ట్. అదే కాదు సార్, నేను మామూలుగా బల్ల వేస్తాను కదా, ఇది మంచి పెయింటర్, వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. ఇన్స్టాలో చూసిన వాళ్ళందరికీ తెలుసు. అది నా పిల్లల దగ్గర ఏంటంటే అదే నాపత్తి కూడా ఉంది. మనం మరీ మనం పెద్దోళ్ళు అనేది అవుతున్నామా, మనం ఎలా ఉన్నారో ఎదుటివాడు అనుకోవాలి తప్ప మంచితనం అనేది మనం చేసే పనులు మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంది. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు కూడా మా రెండో అబ్బాయి ఉన్నాడు, అంటే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు న్యూయార్క్లో. మరి ఎక్కడికి వెళ్ళి విధంగా ఏంటంటే బ్రహ్మాండ గారు అబ్బాయి చెప్పినట్టు చెప్పడు. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్ గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసి నటిస్తున్నాడు. అలా లక్కీగా నేను కొంచెంగా ఆ గొప్పతనం నాటాలో వేసుకోవడం అంటే నేను అలా పెరిగాను. నేను చెప్పింది విన్నాడు ఇలాంటి వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ బ్రహ్మానందం గారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఒక కమెడియన్ గా, ఒక మంచి కమెడియన్ గా చూపించాలని ట్రై చేస్తారు. కానీ ఆయనతో మీరు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఇట్లా చెయ్యాలి అన్న థాట్ కానీ మీరు అంటే రంగమార్తాండ తర్వాత అప్రోచ్ ఉన్నారు, అంతకు ముందు మీరు ఆయనతో ఇది ఖచ్చితంగా తీయాలనేది ముందు చూడాల్సింది. యాక్చువల్లీ ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ విషయం కొద్దిగా బాధేసాను నాకు. నేను ఎనాక్ట్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలో అందరికీ తెలుసు లెజెండ్. బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్ గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేదు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. బికాస్ ఆయన ఏమైనా చేయగలరు. జస్ట్ ఆయన అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చేయగలిగిపోతారు ఆ స్పోర్ట్స్ లో. ఐ థాట్ అండ్ అలాగే మూవీలో మెయిన్గా ఏంటంటే బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి చేత అరే మూర్తి ఇట్లా పిలిపించినట. సో ఆ సెట్స్ లో డిఫికల్టీ అవ్వలేదు అంటే లైక్ అలా వాళ్ళిద్దరు చేత ఇలా పిలిచేవాడు బాగానే ఉన్నాడు, పిలిపించుకున్నాడు అతను ఎందుకంటే డిఫికల్ట్ అంటే డైరెక్టర్ ఫస్ట్ టాస్క్ సార్ కొంచెం యాక్టింగ్ అతను కూడా యాక్ట్ చేస్తాడు. తప్పకుండా బట్టి సార్ మీరు అలా పిలుస్తుంటే కొంచెం అనిజీగా ఉంది సార్. సార్ మీరు వందల సినిమాల్లో కామెడీ క్రియేట్ చేశారు, అట్లయితే ఏ కార్యక్రమం చేస్తారు, కానీ డ్రామాటిక్ రోల్స్ చాలా తక్కువ చేశారు. సో అంటే రంగనాథ్ గారు చంద్రగారు ముందుకు వెళ్తే బాగా హోటల్ కావచ్చు అట్లాంటి సినిమాలు. ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటి గ్యాప్ తీసుకొని డ్రామాటిక్ రోల్ చేయడానికి మీరు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజ్ చేశారా, చేసుకున్నారా మీరు అంత బాగా రావడానికి? కామెడీ అనుకుంటే ఒక డ్రామాటిక్ రోల్ ఉంటుంది. చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది, డెఫినెట్ గా అహంకారం స్టెబిలిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను అన్నాడు ఇలా కొంచెం నేను చెప్పాను, నేనున్నాడు ఇలా కొంచెం నేను చెప్పాను, నేనున్నాను. ఒకరి స్టైల్ ఆఫ్ లివింగ్ ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మన వెళ్ళగానే చేతులుగా పెట్టుకుని నేను ఇక్కడ పెట్టి అది అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంటే మనం వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ యాక్షన్ అండ్ రియాక్షన్. రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టరా, తమ్ముడు క్యారెక్టరా, మనవుడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, బట్ యాక్షన్ ఇస్ సేమ్. There are so many characters, but only one thing is performance. సార్ బ్రహ్మానందంగా ప్రపంచ
చేస్తాను. అవును, నన్ను ఫాలో అవుతున్నారు, ఫాలో అయ్యారు. సార్ అలాంటి అరవింద బ్రహ్మాండం ఉన్నది మన ఫ్యూచర్లో నేను చూడగలను. నేను మళ్ళీ 20 ఏళ్ళు యావదా సార్ అంటే క్యారెక్టర్స్ చూడడానికి నేను అభ్యంతరం లేదండి. బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఒక డీప్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏంటంటే త్రీ క్యారెక్టర్స్ చేయాలని, తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేను చేయాలి. That is also a small message to the entire universe. Mental retarded boys, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. ఆడు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వీళ్ళు ముగ్గురు ఏ కండిషన్స్ లో ఎలా యాక్ట్ చేశారు అనేది మీరు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ తో చేయాలని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చింది కోసం మీరు అన్నట్టు అరవింద్ క్యారెక్టర్ అంటే ఒకటి చేయాల్సి వస్తుంది. అది మీరు బుక్ చేశారు కాబట్టి చెప్తాను. 3 క్యారెక్టర్లు డిఫికల్ట్ ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు ఉన్నారు కదా, ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు, తాత అయిపోయింది అర్థం వచ్చారు కాబట్టి. ఐశ్వర్య గారు సో డైరెక్టర్ గారు ఇద్దరు ఫెయిర్లో మేము ఒక మెలోడీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము, అది లేదు పెట్టలేదు. పార్ట్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరు పార్ట్ ఏమో ప్లాన్ చేస్తున్నారు అలాంటివి. బ్రహ్మానందంకి ఒకటే బ్రహ్మానందం గారు, ఒకటే బ్రహ్మానందం. ఐశ్వర్య గారు మీరు ఇప్పుడు ఎలా సింపుల్ గా ఉన్నారు, సినిమాలో కూడా అలానే సైలెంట్ గా సింపుల్ గా ఉన్నారు. అంటే సేమ్ క్యారెక్టర్ ఒరిజినల్ అక్కడ కూడా మీకు సింపుల్ అనిపించిందా తమిళ క్యారెక్టర్? చాలా బాగా నచ్చిందండి. ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు తెలుగులో? ప్రస్తుతానికి ఫ్యూచర్ ఇంకా నాకేం తెలియదు. ఇంకా ఇదే లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సినిమా యాక్టివిటీస్ చూశాను, ఏంటి గోవర్స్ ఈ క్యారెక్టర్ చూసానండి. అంటే నాకు కూడా ప్రీమియర్ షోకి వచ్చాను. నేను మా మమ్మీ మా అమ్మ ఉంటాను. ఈ కరోనా ఎంజాయ్ ఫిల్మ్ నేను అసలు పిచ్చి పిచ్చిగా చేశాను. అయితే మా ఎంజాయ్ ఉన్నారు నేను సీట్లో నుంచి నేను వచ్చేసింది, నేను వచ్చేసాను. అంత అయితే మా బ్రదర్స్ ఎంజాయ్ వెరీ వెల్. ఇలా చూసాను మా అన్నగారు మీది మాది ఒకే జిల్లా సార్, పల్నాడు జిల్లా. సార్ మేము ఎప్పుడైనా జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకెలి, జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసులు ఈ పల్నాటికి చెందిన ప్రజలందరికీ మన శ్రీనాథుడు. చెప్పండి పల్నాడు పురుషాల గురించి. సార్ మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా, ఏదైనా స్ట్రెస్ వచ్చినా, ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్ లో బ్రహ్మానందం సీన్స్ చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్ లో ఎవరు సీన్స్ చూస్తారు? నేను అబ్బాయి చూసుకుని అనుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడండి అన్నారు కదా, అందుకని సినిమాలు చూడండి. సినిమాలు చూస్తూ ఉంటే డబ్బులు కొడుకుని ఆ సినిమాలో చూసుకోవాలి. నేను చూసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయాలి, చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి కదా, అవి చూసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాను సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వుస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యవచ్చు. నేను పల్నాడు జనానికి ఎందుకు గుర్తుపెట్టే, దీని దానికి ఎందుకు గుర్తుపెట్టే తెలియట్లేదు. పల్నాడు ఏ జిల్లాలో వెళ్తారు కనిపించింది కదా, పల్నాడు కూడా అలా కనపడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను థియేటర్లో చేసిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి పరిగణించాను. ఒకసారి మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి.
హలో హలో ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిన హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ ప్రశాంతమైనటువంటి కామెడీ ఒక సజల జలపాత హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలప్రవాహాలైన ఈ సినిమాను ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను నిర్మించిన రాహుల్ యాదవ్ గారికి, ఈ సినిమాను దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరరావు గారు అడగ్గానే ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోరోవర్ ఇదాక మా వచ్చి మీరు తిరగాలి అని ఇలాంటి వరకు గుర్తుందంటే దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి మీరు నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్, ఇంకొక సక్సెస్ పెట్టే బాగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, and thank you media for your cooperation and questions. Thank you. And బ్రహ్మ ఆనందం థియేటర్లో హాయిగా అలరిస్తుంది. ఇవన్నీ సినిమా చూసి ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తాను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టుడేస్ ఈవెంట్ మీడియా థ్యాంక్ యూ.